మరి గొల్లపేట గ్రామ ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పేరట మా నిండి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆ యేసుక్రీస్తు వారి ఆశీస్సులు మీ అందరి మీదకి వచ్చును గాక. ఆమేన్. మరి కొద్ది మాటలు యేసు ప్రభు వారి మాటలు చెప్పాలని, మరి మీకందరికి తెలియజేసి ఆ మంచి సువార్తను మీకు అందించాలని మరి చాలా చాలా దూర ప్రాంతాల నుండి మేమందరము రావడం జరిగింది. దైవజనులు మరి పార్వతీపురం నుంచి, అలాగే శ్రీకాకుళం నుంచి, వైజాగ్ ప్రాంతం నుంచి, అలాగే గుబ్బిలి ప్రాంతం నుంచి కూడా మరి ఆ యొక్క గ్రామాన్ని ప్రేమించి ప్రభువు ఈ గ్రామానికి మమ్మల్ని పంపించాడు. ఎందుకంటే ఈ మంచి మాటలు మీకు తెలిస్తే, మీకు సత్యం తెలిస్తే మరి మీరు దీవింపబడాలని, మీరు ఆశీర్వదింపబడాలని ఆ ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి మరి మంచి మాటలు వినాలని మరి వీధిలో ఉన్న ప్రజలు, ఈ గ్రామంలో ఉన్న ప్రజలు విని మరి మీ జీవితాలు మరి ప్రభుకు అంకితం చేసుకొని మీరు ఆశీర్వదింపబడాలని, మీ పాడి పంటలు, మీ దుక్కటెద్దులు, మీకు కలిగినటువంటి మీ కుటుంబాలు, మీరందరూ కూడా మీ పిల్లలు ఆశీర్వదింపబడాలని మరి ప్రభు మమ్మల్ని పంపించి ఆ మంచి మాటలు మీకు వినిపింప చేయమని ప్రభు మమ్మల్ని ప్రేరేపించారు. ఆ ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. చూడాలనంటే జీవమును ప్రేమించాలి. ఇంకా మీరు మీ నోట నుండి మరి చెడును మాట్లాడకూడదు, కపటము మీరు మీ పెదవుల నుండి రానివ్వకూడదు, మీరు కీడును చేయకూడదు, మేలును చేయాలి. మీరందరూ నీతిమంతులై ఆ యొక్క ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే చాలా అనుకోవచ్చు, మేము మంచిదనాల్లోనే ఉన్నాము, మా బ్రతుకులు బాగున్నాయి, మాకేం పర్వాలేదు, మాకు కొద్దిగా డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్నాయి, మాకు జీవానికి పర్వాలేదు, మేము తిని బ్రతికి మా జీవితాన్ని మరి సార్థకం చేసుకుంటామని చాలామంది అనుకుంటారు. కానీ కాదు అది. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం, లోకమంతటా ఎక్కడ చూసినా యుద్ధాలు, కుటుంబంలో సమస్యలు, లేదంటే పిల్లల జీవితాల్లో అస్తవ్యస్తము, లేకపోతే మనం చూస్తాం వ్యాధి బాధలు, రకరకాలైన ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవట, ఇలాంటివన్నీ చూసినప్పుడు దినాలు మంచివిగా లేవు, దినాలన్నీ కూడా చెడ్డవిగానే కనబడతా ఉన్నాయి. అయితే ప్రతి మనుషుడి యొక్క జీవితంలో మంచి దినాలు రావాలంటే, మంచి రోజులు రావాలనంటే ఏదైతే ఉందో ఈ మానవుడి యొక్క జీవితంలో ఈ బాధలు, ఈ వ్యాధుల్లో పడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే మానవుడిలో పాపము సంక్రమించింది. మానవుడిలో పాపం ఉండడం మూలంగా ఏమైందంటే ప్రతి ఒక్కడు మనుషుడు తిరగబడుతూ ఉన్నాడు. లోపల ద్వేషాలు, పగలు, మరి కుతంత్రాలు, కలహాలు, కపటము, లేదంటే మోసం, ఇవన్నీ మానవుడిలోకి వచ్చేసాయి. అయితే ఆ జీవం అందుకే చూడలేకపోతున్నాడు. మంచి దినాలు, సంతోషము, ఆనందము లేక మానవులు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి మానవులందరికీ దేవుడు సువార్త ఏంటంటే మంచి దినాలు మీరు చూడాలంటే మీ బ్రతుకులు బాగుండాలి, మీ పాడి పంటలు, మీ దుక్కుటెద్దులు బాగుండాలి, మీరు ఆశీర్వదింపబడాలి, మీ పిల్లల జీవితాలు బాగుండాలి, వారు ప్రయోజకులు అవ్వాలి. లేదంటే ఈ జీవితం విడిన తర్వాత ఆ సరాసరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని అంటే ఈ పాపం అనేది పోవాలి. ఈ పాపము పోవాలి, అప్పుడు నీలోకి జీవం వస్తుంది. ఈ పాపం పోగొట్టేది ఎవరైనా మనం ఆలోచన చేయగలిగితే, భూమి మీద మీరు ఎవరినైనా చూసుకోండి, ఏ మనుషుడి కోసము ఏ ఒక్క వ్యక్తి మరి ప్రాణం పెట్టలేదు. తన రక్తాన్ని కార్చి ఆ పాపాలని తీసివేసిన వారు ఎవరూ లేరు. కానీ యేసుక్రీస్తు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు మాత్రము సర్వ మానవాళి పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడు. ఆయన రక్తం ద్వారా పాపం పోవాలి, మనుషుడి యొక్క హృదయం మరి నీతిమత్వం పొందాలి, లేదంటే శుద్ధి అవ్వాలి, మనుషుడు మారి మరి నూతన జీవితము మరి జీవించాలి. అంటే యేసుక్రీస్తు వారిని ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో, ఎవరైతే నా కొరకు నా తండ్రి, లేకపోతే నన్ను పుట్టించిన నా దేవుడు నా కొరకు తాను బలి చేసుకున్నాడు, నన్ను బాగు చేయడానికే ఆయన బలి చేసుకున్నాడని ఎవరైతే ఆ హృదయంలో నమ్ముతారో, విశ్వసిస్తారో, వారు మంచి దినములు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. మనలోనికి జీవము రావాలంటే, మనలోనికి మంచి రావాలనంటే, మనలోని మరి మన హృదయంలో సమాధానం రావాలనంటే యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మనకి ఇవ్వగలరు. ఎందుకంటే మనం చూస్తాం, కుటుంబంలో తండ్రి ఉంటారు,
తండ్రి ఉన్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలందరికీ బాగుండాలి, వారి కుటుంబం బాగుండాలి, వారి పిల్లలు మంచి ఆశీర్వదింపబడాలని తండ్రి కోరుకుంటాడు. అయితే పిల్లలు సరిగా ఉండరు. ఎందుకు ఉండరు అంటే నేను చెప్పాను కదా, ఈ పాపం మనుషుల్ని ఏలుతుంది. పాపం వల్లే తాగుతూ ఉన్నాడు, పాపం వల్లే దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఆ మనిషిలో ఉన్న చెడు వల్లే, ఆ పాపం వల్లే మానవులు కొట్టుకొని చంపుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే అది తీయబడితేనే మనుషుడు పరిపూర్ణుడు అవుతాడు. అది తీసేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే నాకు తెలియదు, కానీ నేను నమ్మిన యేసుక్రీస్తు మాత్రము వాటిని తీసివేసి నీకు మంచి దినాలు, మంచి రోజులు ఆయన ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియ గ్రామ ప్రజలారా, మరి గొల్లపేట, మరి పురవాసులారా, ఈ మాట మీరు విని ఆ ప్రభు యేసుక్రీస్తుకి మీ హృదయం ఇవ్వగలిగితే ఆయన మీలోనికి ఆ జీవాన్ని పంపించి మిమ్మల్ని అందరినీ కూడా మంచి రోజులు మీ జీవితాల్లో చూసేవారుగా మిమ్మల్ని ఆయన చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ పరిస్థితి మిమ్మల్ని వదలదు. మీలోను మనలోను ఉన్నటువంటి మానవుడిలో ఉన్నటువంటి పాపము పోతేనే మనిషికి మరి ఆశీర్వాదము, మరి కుటుంబాలు బాగుంటాయి. ఆ పాపము తీసేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు ఒక్కరే. హల్లెలూయా. నువ్వేమీ చేయక్కర్లేదు, నీ పాపాలు పోవడానికి నువ్వు కోళ్ళు అప్పగించక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ పరిస్థితి నువ్వు చేయక్కర్లేదు. కానీ నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీ హృదయంలో ఉన్న సమస్త కల్మషాన్ని, శాపాన్ని, ప్రతి వ్యాధి, రోగ బాధలన్నింటిని తొలగించి నీ మనస్సుకి మనశ్శాంతిని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినమే నువ్వు మంచి దినము నువ్వు అనుకుంటావు. అప్పటి వరకు నీకు ఎంత ఆస్తున్నా నా దినములు బాగోలేదు అంటావు. మరి నీకు కుటుంబం ఉన్నా నా దినములు బాగోలేదు అంటే ఎందుకంటే మనిషిలో శాంతి ఉండదు. పాపం ఉన్నంతకాలం మనిషిలో శాంతి ఉండదు. ఆ పాపం తీసేవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరైతే మరి ఈ మాటలు తీసుకొని యేసుక్రీస్తు వారు మరి హృదయంలో అంగీకరిస్తారో, ఆ ప్రభువుని పాదాలు పట్టుకొని మీ దుఃఖ దినాలు మరి సమాప్తం చేసుకోవాలని ఇష్టపడుతున్నారు, ఆ ప్రభుని మీ హృదయంలో చేర్చుకోండి. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు వారిని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారి కుటుంబాలు బాగుంటాయి, వారి పిల్లలు బాగుంటాయి, వారి త్రప్పుదావలోకి వెళ్ళరు, వారి జీవితాలు బాగుంటాయి. అప్పుడే మనము వారు పచ్చగా ఉన్నారని అంటాం. చాలా వరకు పచ్చగా ఉన్నారని అంటే మనకు ఉన్న ఆస్తిని బట్టి ఉండము. ఎందుకంటే మానవుడిలో పాపం పోతేనే మనుషులందరూ పచ్చగా కలకాలము మరి వారి యుగయుగాలు దేవునితో జీవిస్తారు. కాబట్టి దాని కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు. మా దేవుడై ఉండి మరి మనుషులు ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నవాడు మానవులందరి కోసం నరావతారాన్ని ధరించుకొని మానవులందరి పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకొని మానవుడి పాపం తొలగించి మానవుడికి శాంతిని, ఆరోగ్యమును, శక్తిని, బలమును అన్నీ అనుగ్రహించి ఐశ్వర్యంనిచ్చి ఆ మనసుల శాంతితో నింపి ప్రతి ఒక్కరికి మరి ఆ యొక్క మంచి దినాలు ఇవ్వాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న గ్రామ ప్రజలారా మీరందరూ ఆయన్ని అంగీకరించండి. ఎందుకనంటే మానవుడు ఏదైనా ఇవ్వగలడు కానీ శాంతి ఇవ్వలేడు. మానవుడు ఏదైనా ఇవ్వగలడు కానీ నీకు కావలసినటువంటి ఆ యొక్క ఏ పరిస్థితి నిత్య రాజ్యాన్ని ఇవ్వలేడు, ఆ స్వర్గాన్ని ఇవ్వలేడు. అది ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరైతే అది పొందుకుంటారో, ఆయన్ని మరి అంగీకరిస్తారో, హృదయంలో చేర్చుకుంటారో వారిలోకి శాంతి వస్తుంది. తర్వాత వారు మరణించిన తర్వాత ప్రతి ఒక్క మనుషుడికి మరణం ఉంది. ఆ మరణములోపే మానవుడు పాపము నుండి విడిపింపబడాలి. ఒకవేళ మరణములోపు మననుడు పాపం విడిపింపబడకపోతే ఆ ఉన్న ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ నరకానికి వెళ్లకుండా నిన్ను నన్ను లోకంలో ప్రేమించొచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన మన కొరకు మరణించి ఆయన జీవాన్ని మనకిచ్చి మరి ప్రతి మనుష్యుడు మంచి దినాలు చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఎవరైతే ఒకవేళ ఈ మాటలు మరి తీసుకొని మరి ఆ యేసు ప్రభు వారిని మీ హృదయంలో అంగీకరించుకుంటారో ఆ మీ కుటుంబాలందరినీ ప్రభు దీవించును గాక. మీ అందరికీ శాంతి సమాధానాలు అనుగ్రహించును గాక. మీ పిల్లలందరూ కూడా ఆశీర్వాదం పొందుదురు గాక. మీ పాడి పశువులు, మీ దుక్కుటేదులు అన్ని కూడా దీవింపబడును గాక. మరి మాటలు విని అంగీకరిస్తారని నమ్ముచో ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. ప్రభునామానికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు విని మీరందరూ హృదయం మీద వేసి గుండెల మీద చేయి వేసుకొని ప్రభువా నా దుఃఖ దినాలు సమాప్తం చేయండి అయ్యా. నా కుటుంబము మరి పచ్చగా కలకాలము మరి బాగుండాలయ్యా. మంచి రోజులు నా జీవితంలో చూడాలయ్యా. నేను ఎప్పుడు చూసినా వ్యాధులతో ఉంటున్నాను, ఎప్పుడు చూసినా రకరకాలైన మనశ్శాంతి లేని బాధలతో ఉంటున్నానయ్యా అని ఆ ప్రభువుకు నువ్వు మనసారా కోరుకోగలిగితే ఆ ప్రభు ఇప్పుడే నీ హృదయంలోకి వచ్చి కార్యము జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ మరి ఏకీపించి నాతో కూడా మరి ప్రార్థనలో మీరు ఉండండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ